శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తపోవన ధ్వంసం. ఋషులిట్లనిరి, మహాత్ముడైన ఆనవని వనమును ఒక కార్తవీర్యుడు ఎందుకు దగ్ధం చేసెనో తెలుసుకునవలనని అడుగుచుంటమి, మాకు చెప్పుము. రాజర్షి అయిన ఆ రాజు ప్రజారక్షకుడని విని ఉంటమి. ప్రజారక్షకుడై తపోవనాన్ని ఇట్లు నాశనం చేసెను అని ప్రశ్నించగా సూతుడిట్లు ప్రతివచనమిచ్చెను. సూర్యదేవుడైన ఆదిత్యుడు విప్రరూపంలో కార్తవీర్యుని సమీపించెను. నేను ఆదిత్యుడిని, నేను తృప్తినందు వరకు అన్నం నాకు ఇయ్యుము, నేను నిశ్చయంగా సూర్యదేవుడను. రాజు ఇట్లు పలికెను, ఓ భగవంతుడా, ఎట్లు ఏ పదార్థములతో నీకు తృప్తి అగును? ఓ దివాకరా, చెప్పుము, ఎట్టి భోజనం నీకు ఇచ్చెదను? నీ వల్ల విని నేను ఆ విధంగా చేసేదను. సూర్యుడు, ఓ దానవ పరుల్లో శ్రేష్ఠుడా, సర్వస్థావర పదార్థాలకు నాకు ఆహారంగా ఇమ్ము, వానితో నేను తృప్తి పొందుతాను. ఓ రాజా, ఇతర పదార్థాలతో తృప్తి చెందను. రాజు, సర్వస్థావర పదార్థాలు తేజస్వంతుడైన మనుషునితో నిర్దగ్ధమగటకు శక్యం కాదు. ఓ తపస్విజన శ్రేష్ఠ, నీకు నమస్కరిస్తున్నాను. ఆదిత్యుడు, నీ వల్ల సంతుష్టుడనైతిని. నేను అక్షయాలు సర్వతోముఖములైన శరములనిచ్చేదను. వాని ప్రయోగించగా నా తేజంతో కొడుకుని అవి ప్రజ్వలించును. నా తేజస్సుచే సర్వస్థావర పదార్థములో మండిపోవును, శుష్కించిపోవును. ఓ రాజా, శుష్కమై భస్మమైన వాణ్ణి ఒక్క క్షణంలో చేసేదను అని చెప్పి తర్వాత ఆదిత్యుడు శరములను ప్రభువుకి ఇచ్చెను. రాజు ఆ శరములను పొంది ఆశ్రమములను, గ్రామములను, ఘోషలను, నగరములను, రమ్యములైన తపోవనములను, వనములను, ఉపవనములను, సర్వస్థావర పదార్థాలను ఆ రాజు విడిచిన బాణ సమూహములు దహించెను. భూమి సూర్య తేజస్సుచే నిర్లక్ష్యము నిస్త్రరం అయ్యను. తత్కాలంలో అపోవుడు అనలమును ఆశ్రయించి సహస్ర వర్షమును జలవాసమును వ్రతం నిర్వర్తించి వ్రతమును పరిపూర్తి చేసి జలం నుండి మహర్షి పైకి వచ్చాను. ఆ మహర్షి అర్జునుడు దగ్ధమనర్చిన స్వకీయ ఆశ్రమాన్ని చూశాను. క్రోధంతో రాజర్షిని పూర్వం చెప్పిన విధంగా శపించను. రాజర్షి అయిన క్రోష్టి యొక్క ఉత్తమ పురుషమైన వంశం వినుము. ఆ క్రోష్టి యొక్క అన్వయం నందే వృష్టి సంభూతుడయ్యను. క్రోష్టునికి ఒక్కడే సుతుడు. అతని పేరు వృజనీవాన్, మహాయశస్వి, స్వాహి. యజ్ఞమందు స్వాహ అను మంత్రములు ఉచ్చరించబడినట్టి, అనగా స్వాహావంతుల్లో శ్రేష్ఠుడు. అతడు వృజనవంతుని కొడుకు. స్వాహిపుత్రుల్లో రుకేశుడు, దాతల్లో శ్రేష్ఠుడు పుట్టెను. పుత్రోత్పత్తిని కోరుకొనుచు ప్రయత్నైన రుకేశుడు వివిధములైన యజ్ఞాలను వివిధములైన ఆప్త దక్షిణలతో ఇచ్చెను. అతనికి చిత్రరథుడని పుత్రుడు పుట్టెను. అతడు మహారాజర్షుల యొక్క ఉదాత్త క్రియలు ఆచరించెను. అతనికి గొప్ప శీలం, వీర్యం, పరాక్రమం కలదు. అతని పుత్రుడు శశబిందువు, అతడు చక్రవర్తి. అతనికి పెక్కురు పుత్రులు. అతని వంశమును గురించి పురాతనులు కీర్తించే శ్లోకం కలదు. శశబిందువునకు 10,000 మంది పుత్రులు. వారు తేజస్సులు, అనంతధనం కలవారు. వారందరూ పితరునికి అనురూప సంతానం. వారిలో 6 మిక్కిలి ప్రధానులు. వీరందరూ మహాబలులు, శక్తిమంతులు. 6 పెళ్లి యజ్ఞాలు ఆచరించిరి. వారందరూ పృథుశశ్రవులు, పృథుయసులు, పృథుకర్ముడు, పృథుంజయుడు, పృథుకీర్తి, పృథుర్థాంతుడు. వీరందరూ శశివంతుని కుమారులు, పురాణజ్ఞులు. అక్షరుని పృథుశ్రవుని కుమారునిగా ప్రశంసింతురు. అక్షరుని కుమారుడు సుయజ్ఞుడు. అతని కుమారుడు ఉసనసుడు. ఉసనసుని కొడు ధర్మాత్ముడు. ఈ భూమినంతటినీ పొందను. అతడు 100 అశ్వమేధాలు ఉత్తమ దక్షిణలతో వనరించెను. అతడి తనయుడు మరుతుడు. అతడు రాజర్షుల యొక్క మార్గాన్ని అనుసరించెను. వీరకంబళబర్హి మరుతుని కుమారుడు. రుక్మకవచుడు కంబళబర్హి యొక్క కుమారుడు, విద్వాంసుడు. రుక్మకవచుడు పూర్తిగా యుద్ధమున నిశితములైన బాణాలతో కవచాలు ధరించిన వారిని ధ్వన్వులను చంపెను. తన్మూలాన ఉత్తమమైన వైభవం పొందెను. అశ్వమేధమందు ఆ యశస్సు బ్రాహ్మణులకు అధికంగా విత్తమిచ్చెను. రుక్మకవచునికి పరవీరసహులు, పరాక్రమవంతులైన 5 పుత్రులు. వారు మహాసత్వులు. వారు శత్రువీరులను చంపిరి. వారు రుక్మేషువు, పృథురుక్ముడు, జామఘుడు, పరిఘుడు మరియు హరి. వీరి తండ్రి పరిఘుని హరిని విదేహయందు స్థాపించెను. రుక్మేషువు రాజు అయ్యను. పృథుకర్మ అతనికి అమిత్రుడయ్యను. అతడు వారిచే పరాజితుడయ్యను. అంత తన ధనమును గ్రహించి రథమును ఆరోహించి ధ్వజం ప్రకాశించుచుండ వేరొక ప్రదేశమునకు బయలుదేరను. అతడొక్కడే నర్మదకు, తర్వాత మేకలకు, మిరికావనానికి, ఋక్షివంతగురికి, తుదకు ముక్తిమంతమునకు చేరను. జామగని భార్య శైబ్య. ఆమె చాలా బలవతి. పుత్రుడు లేకపోయినా రాజు వేరొకతను పెళ్ళయాడలేదు. అతడు యుద్ధమందు విజయుడయ్యను.
అతడు ఒక కన్యను పొందెను. తన భార్యకు భయపడి ఆమెతో, రాజు ఈమె నీ కోడలని చెప్పెను. ఇట్లు చెప్పగా ఆమె, నాకు కోడలుగా ఆగుటకు ఏ కుమారునికి సంబంధించింది అని అడిగెను. అంత రాజు, ఈమె నీకు పుట్టబోవు కుమారునికి భార్య అగును అనెను. సైబి ఉగ్రమైన తపస్సు ఆచరించెను. ఆమె వార్ధక్యాన పుత్రుని బడచెను. అతడు విదర్భుడు, రాజపుత్రుడైన విదర్భుడు ఆమె వల్ల 2 పుత్రుల్ని బడచెను. వారు కద్రైకశికులో, వారు విద్వాంసులు. ఆ 2 రణ విశారదులు. తర్వాత 3వ కుమారుడు కలిగెను. అతడు లోమపాదుడు. అతడు సుధార్మికుడు. లోమపాదుని కుమారుడు బభ్రువు. బభ్రువు కుమారుడు ఆకృతి. కైసుకుని కుమారుడు చిది. అతని పుత్రులు వారసులు రాజులు. వారిలో చైద్యులు. క్రధుని కొడుకు కుంతి. క్రధుడు ఇంతకు పూర్వం చెప్పబడెను. విదర్భుని కుమారుడు. దృష్టుడు కుంతి కొడుకు. అతడు యుద్ధములయందు ధైర్యవంతుడు, ప్రతాపవంతుడు. దృష్టుని సుతుడు నిర్వృత్తి. అతడు ధర్మాత్ముడు, పరవీరహంత. అతడి పుత్రుడు దశార్హుడు. అతడు మహాబలపరాక్రముడు. దశార్హుని పుత్రుడు వ్యోముడు. అతని తర్వాత జీమూతుడు. జీమూతుని కుమారుడు వికృతి. అతని కుమారుడు భీమరథుడు. భీమరథుని కుమారుడు రథావరుడు. రథావరుడు నిత్యం దానధర్మరథుడు, విద్యాపరాయణుడు, శీలవంతుడు. అతని పుత్రుడు నవరథుడు. అతని తర్వాత దాయాది దశరథుడు. అతని కుమారుడు ఏకాదశ రథుడు. అతని కుమారుడు శకుని. అతనికి కంభకుడు సుతుడు. ఇతడు చక్కటి ధన్వి. అతడు తర్వాత దేవరాతుడు రాజయ్యను. దేవక్షత్రుడు దేవరాతుని కుమారుడు. అతడు రాజయ్యను. దేవక్షత్రుని కుమారుడు దేవనుడు. అతడు క్షత్రియానందనుడు. దేవనునికి మధువు పుట్టెను. ఆ మధువు కుమారుడు మేధార్థ సంభవుడైన పురురవసు. పురురవసు కుమారుడు పురుద్వాన్. అతడు పురుషోత్తముడు. భద్రవతి పురుద్వంతుల కుమారుడు పురుద్వహుడు. అతని భార్య ఇక్ష్వాకి. ఆమె వల్ల అతని కుమారుడు సత్వుడు. సాత్వుడు కీర్తివర్ధనుడు, సత్వగుణోపేతుడు. మహాత్ముడైన జామఘుని ఈ విసృష్టిని తెలుసుకున్నవాడు పుత్రవంతుడగును. ధీమంతుడు అయిన రాజైన సోమునితో సాయుధ్యం పొందును. ఓం శాంతి శాంతి శాంతి.